ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు బంజారా సోదరులు 40 లక్షల మంది, అదేవిధంగా భారతదేశం మొత్తంలో దగ్గర 15 కోట్ల మంది గిరిజన బంజారులు మాట్లాడే గోర్బోలి భాషకు నిన్న 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో గోర్బోలి అనే భాషను భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో భాగంగా దాంట్లో చేర్పించి మరి ఈ బంజారా సోదరుల యొక్క మనోభావాలను, వీళ్ళ సంస్కృతిని, వీళ్ళ గత చరిత్రను మొత్తం కూడా రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి సార్ గారు తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసినందుకు మరి నిజామాబాద్ జిల్లా తరఫున గిరిజన బంజారాల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా మారుమూల గ్రామాల నుంచి ఇచ్చేసిన గౌరవ పెద్దలు మా బంజారా సోదరులు మరి జిల్లా ఐడిసిఎంఎస్ చైర్మన్ గారు వచ్చారు తారాచంద్ర నాయక్ గారికి, మరి అదేవిధంగా నిజామాబాద్ గిరిజన ఆదివాసీ వైస్ చైర్మన్ బాలరాజ్ నాయక్ గారికి, అదేవిధంగా మా బంజారా ఆల్ ఓవర్ ఇండియా నిజామాబాద్ ఆల్ ఓవర్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రు నాయక్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ చైర్మన్ సుభాష్ యాదవ్ గారికి, మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, ముందు ఉన్న పత్రిక మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా బంజారా జాతికి ఒక చరిత్ర ఉంది. బంజారా జాతికి కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధం ఉంది. దానికి అన్ని దృష్టిలో పెట్టుకొని గత చరిత్రల నుంచి మేము మా కొన్ని సంఘాలు, మా బంజారా సంఘాలు అన్నీ కూడా మా గోర్బోలికి భారత రాజ్యాంగంలో చేర్పించి మా గోర్బోలికి మా భాషకు ప్రత్యేకత ఇవ్వాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండే. ఆ డిమాండ్కు తగ్గట్టుగా గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంజారా గోర్బోలిని భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి నిన్న తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ కూడా భారత ప్రభుత్వం ఉన్న మోడీ ప్రధానమంత్రి గారు, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా అక్కడ మద్దతు ఇచ్చి మరి పార్లమెంట్లో కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే రేపు ఈ భారతదేశంలోనే ఒక బంజారాలకు కానీ లంబాడీలకు కానీ గౌరవం దక్కుతుంది. ఆ గౌరవం దక్కాలంటే అక్కడ భారత పార్లమెంట్లో ఈ తీర్మానం ఆమోదం చెందాలి. ఈ తీర్మానం ఆమోదం పొందిందనుకో దాని తర్వాత దేశంలోనే ఈ 15 కోట్ల బంజారా లంబాడీ సోదరులకు ఒక గౌరవం దక్కుతుంది. దానికి ఈ బీజేపీ ప్రభుత్వ ఎంపీలకు కానీ మన రాష్ట్ర మంత్రి భారతదేశ మన మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మీరందరూ కూడా పైన మోడీ గారికి, అమిత్ షా గారికి మీరు ఒత్తిడి తెచ్చి ఈ బంజారాలకు న్యాయం జరిగేటట్టు మీరు ఈ గోర్బోలి తీర్మానాన్ని మీరు చేయాలని చెప్పేసి ఈ నిజామాబాద్ గిరిజనుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా చూస్తే మరి ఈ గోర్బోలి 8వ రాజ్యాంగంలో వచ్చిన తర్వాత రేపు
ఏం జరుగుతుంది? నిరుద్యోగులకు దగ్గర దగ్గర బంజారాల తరపున బంజారా సోదరులకు ఉద్యోగంలో ప్రతి యూనివర్సిటీలో కూడా మనం ఒక టీచర్ని నియమించి ప్రతి పాఠ్యంలో కూడా మా భాష బోలిని మా సంస్కృతిని మొత్తం చాటుతుంది. దాని తర్వాత ముందు ఉన్న మా ముందు ఏదైతే యువత భవిష్యత్తు వాళ్ళకు మా చరిత్ర మా సంస్కృతి మేము చేసిన గత చరిత్రలు కూడా ఆ పాఠ్యభాగంలో చేర్పించి అనేక లాభాలు పొందుపరచడం జరుగుతుంది. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పుడే గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాము. మరి రేపు ఈ పార్లమెంట్లో ఆమోదం పొందితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు దేశంలోనే బంజారా సోదరులు అందరూ కూడా పేరు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా మన రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతారని చెప్పేసి. నమస్కారం. ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిన్న అసెంబ్లీ సమావేశంలో గోర్ బోలి బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి మరి భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలను ఒకే గోర్ బోలి ఉంది, బంజారా భాష ఉంది, దీన్ని చేర్చాలని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానాన్ని ఆమోదించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది బంజారాలు మరి ఇలా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి తరతరాల నుంచి మరి బంజారా జాతి, ఈ లంబాడా జాతి గ్రామాలకు దూరంగా మరి తాండాలో స్థిర నివాసం చేసుకొని మరి పశువులను మేపుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ఇవాళ జీవన స్రవంతిలో గ్రామాలకు దగ్గరగా వచ్చి ఇలా ఆర్థికంగా సామాజిక కొంత అభివృద్ధి జరిగిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరాగాంధీ గారి చొరవల్ని అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇండ్లు కట్టించినటువంటి పార్టీ ఇలా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, మరి విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో కానీ ఇవాళ కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ మరి ఏ ప్రభుత్వాలు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మరి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మరి ఎవరు గుర్తించకుండా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఇలా గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని తీర్మానం చేసిన ఈ విషయాన్ని చాలా మేము గొప్పగా భావిస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 15 రాష్ట్రాల్లో మరి లంబాడాలు ఉన్నారు. వివిధ జాతులుగా, షెడ్యూలు కులాలుగా, డిఎన్టీగా, మరి బ్యాక్వర్డ్ క్లాస్గా అక్కడ ఆ రాష్ట్రాల్లో మరి చలామణి అవుతున్నారు. మరి 1976లో మరి గౌరవనీయురాలు మన భారత ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మరి తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల స్థితిగతులను మరి తెలుసుకొని మరి ఆనాడు రిజర్వేషన్ కల్పించారు. మరి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు
మరి అన్యాయం చేస్తూ మరి రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచనతో మరి రిజర్వేషన్లను తీసేయాలనే ఆలోచనతో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నాయో, వీరికి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగంలో వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వారి యొక్క దయాదక్షిణలతో ఇవాళ ఈ ట్యాక్స్ మీద మేమందరము ప్రజాప్రతినిధులుగా, మరి ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా ఉన్నామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈనాడు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మరి ఎస్టీలకు మరి రిజర్వేషన్ తీసేయాలి, వీళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు, వీళ్ళకు రిజర్వేషన్ తీసేస్తే వీళ్ళు మనతో వస్తారనే ఉద్దేశంతో మరి బీజేపీ పార్టీ ఇలా కుట్ర పన్నుతుంది గిరిజనుల పైన. మా దాంట్లో డివిజన్స్ చేసి ఆదివాసులకు, లంబాడలకు కొట్లాట పెట్టి మా దాంట్లో గ్రూపులు చేసి మరి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో నేను గిరిజన సోదరులకు, విద్యావంతులకు మరి అందరికీ విన్నవించేది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మనకు అండదండగా ఉంటూ ప్రతి విషయంలో మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీని మనం ఎల్లవేళలా మర్చిపోవద్దని, మన తల్లి సోనియామ్మను, మన తల్లి ఇందిరాగాంధీ గారిని, వాళ్ళు ఉన్నటువంటి పార్టీని మనం మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు మన జిల్లా ఎమ్మెల్యేలు, గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, మరి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా పేరున ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఆదివాసీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు తమ్ముడు యాదగిరి గారి అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ముగింపు రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బంజారాల, లంబాడాల డిమాండ్ అయినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఆ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దాదాపుగా నిన్న గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైబడి లంబాడి బంజారాలు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో దాదాపు 17 నుంచి 20 రాష్ట్రాల్లో దాదాపుగా 17 నుంచి 20 కోట్ల జనాభా ఉన్నటువంటి లంబాడాలు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒకటే భాష. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా, కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా, కొన్ని రాష్ట్రాల్లో డిఎన్టీలుగా, కొన్ని రాష్ట్రాల్లో సుగాలీలుగా, కొన్ని రాష్ట్రాల్లో లంబాడాలుగా, బంజారాలుగా ఉన్నటువంటి మా బంజారా లంబాడాలకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఒకటే భాష, ఒకటే వేషం, ఒకటే సాంప్రదాయం, ఒకటే భక్తి, ఒకటే భావం, గోత్రాలు, పెళ్లిలు, ఇటువంటి ప్రత్యేకంగా గౌరవనీయులు మంత్రి గారు నిన్న క్లుప్తంగా వివరించడం జరిగింది. గతంలో ఈ లంబాడాలు, బంజారాలు కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి రిజర్వేషన్లు సాధించుకున్నాం. తద్వారా తండాలను గ్రామ పంచాయతీలు కావాలని ఆ ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా సాధించుకున్నాం. అందులో భాగంగా మా దైవ స్వరూపులు, మా దేవుడు అయినటువంటి గౌరవాన్ని మా సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా ప్రభుత్వం సేవాల జయంతిగా ప్రభుత్వం ప్రకటించి అధికారికంగా జరపడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి
తాండాకు ప్రతి మండలానికి సేవలు జరుపుకోవడానికి నిధులు కూడా మనం డిమాండ్ చేసి సాధించుకున్నాం. దాన్ని గుర్తించి ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ప్రతి రాష్ట్రంలో బంజారాలు చాలా లక్షలలో ఉన్నారు. అయినప్పటికీ ఏ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో గిరిజన ముఖ్యమంత్రులు చేసినటువంటి రాష్ట్రాల్లో కూడా గోర్బోలీను చేర్చలేదు. ఎయిత్ షెడ్యూల్లో రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో బంజారా భాషను చేర్చి దానికి ఒక లిపి తయారు చేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని బంజారాల మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రేమను గౌరవాన్ని నిన్న నిరూపించి ఈ గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని చేర్పించి తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం చేసి రాష్ట్రానికి పంపినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నిజామాబాద్ బంజారా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.